Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తాజా టీవీ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విడుదలయ్యేటువంటి గవర్నమెంట్ ఉద్యోగ సమాచారాన్ని మరియు గవర్నమెంట్ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజా టీవీ ఛానల్ మీకు వీడియో నోటిఫికేషన్ రూపంలో అందిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వివిధ శాఖల్లో సంబంధించినటువంటి మొత్తం 454 ఖాళీలకు గాను ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాల గురించి మీరు తమ్మునీల్లో చూసిన విధంగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం వాటిని గమనించినట్లయితే గ్రామ సచివాలయం ఉద్యోగాలు, అలాగనే ఏపీ వైద్య శాఖలో ఉద్యోగాలు, అలానే గుంటూరు జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలకు మొత్తంగా 3 రకాల శాఖల్లో ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్లు ఈరోజు వెలువడటం జరిగింది. ఈ ఉద్యోగాలన్నింటిని గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అలాగనే ఇక తెలంగాణ స్టేట్కి వచ్చేస్తే ఈరోజు లా సెట్ అలాగనే పీజీఎల్ సెట్ గురించి ఒక నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా చూస్తున్న వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ ద్వారానే ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి చేరవేయడం జరుగుతుంది. అలాగనే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం మొదటగా చెప్పుకున్నట్లు గ్రామ సచివాలయం ఉద్యోగాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లాలో గ్రామ వార్డు వాలంటీర్ నియామకానికి దరఖాస్తులను అయితే ఆహ్వానించడం జరుగుతుంది. ఒకసారి క్లియర్గా ఈ నోటిఫికేషన్ మనం గమనిద్దాం. గ్రామ వాలంటీర్లు అని చెప్పి మనకి ఆర్టికల్ డిస్ప్లే అవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో గ్రామ వార్డు వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 389 ఖాళీలు ప్రకటించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన స్థానికులు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా సెలక్షన్ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఖాళీల వివరాలు కనుక గమనించినట్లయితే పంచాయతీలకి అలాగే మున్సిపాలిటీలకి ఖాళీలు ఎన్ని ఉన్నాయో మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. నర్సన్నపేట వచ్చేసి 14 ఉన్నాయి, పొందూరు వచ్చేసి 13 ఖాళీలు ఉన్నాయి, ఆమ్దాల వలస వచ్చేసి 11, ఇచ్చాపురం 9, పలాస కాశీబుగ్గ 12, రాజా 4 తదితర ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు వచ్చేసి పంచాయతీలు మున్సిపాలిటీ ప్రకటనల ప్రకారం మార్చి 26, 27 తారీఖు లోపల అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. ఈ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అప్లై చేసుకోవచ్చును. ఇది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి పూర్తిగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గ్రామ వాలంటీర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇప్పుడు మరొక నోటిఫికేషన్ చూద్దాం. ఈ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే పారామెడికల్ స్టాఫ్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నేషనల్ హెల్త్ మిషన్ సెంటర్ ప్రకారం కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ని తీసుకోవడానికి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం క్లియర్గా ఈ నోటిఫికేషన్ ప్రకారం చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ నిర్వహణ కోసం ఒప్పంద ప్రాతిపదికన మెడికల్, పారామెడికల్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు. జిల్లా సెలక్షన్ కమిటీ నిర్ణయం మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇక ఖాళీల విషయానికి వస్తే మొత్తం 34 పోస్టులు ప్రకటించారు. వీటిలో స్పెషలిస్టులు గైనకాలజీ 5, పీడియాట్రిషియన్ 7, మెడికల్ ఆఫీసర్లు 4, ఫార్మసిస్ట్ 1, డెంటల్ టెక్నీషియన్ 1, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్లు 2, రిహాబిలిటేషన్ వర్కర్లు 13, ల్యాబ్ టెక్నీషియన్ 1. ఈ విధంగా మనకు మొత్తం 34 పోస్టులు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగినది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదా అర్హత కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగాన్ని అనుసరించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణంతో పాటు సంబంధిత స్పెషలైజేషన్స్తో పీజీ లేదా సంబంధిత డిప్లొమా కోర్సులు లేదా సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత మెడికల్ కౌన్సిల్ నందు గుర్తింపు తప్పనిసరి. దరఖాస్తు నాటికి అభ్యర్థుల వయసు వచ్చేసి 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో ఉండాలి. కొంత ఇంపార్టెంట్ మ్యాటర్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగినది. కాంట్రాక్ట్ వ్యవధి లేదా ఒప్పంద వ్యవధి వచ్చేసి 1 సంవత్సరం పాటు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 27, మెరిట్ జాబితా విడుదల వచ్చేసి మార్చి 29 ఉంటుంది. ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు పూర్తి నోటిఫికేషన్ని క్లియర్ కట్గా చదువుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చును. ఇప్పుడు మరొక నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఈ నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి దివ్యాంగులకు ప్రత్యేకించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఒకసారి మనం క్లియర్ కట్గా చూద్దాం. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న విషయం గురించి మనం పూర్తిగా ఈ నోటిఫికేషన్ ప్రకారం గమనిద్దాం.
గుంటూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగులకు ప్రత్యేకించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కనీసం 40% మేర వైకల్యం ఉన్న అంధులు, 75% వైకల్యం ఉన్న బధిరులు దరఖాస్తు చేసుకోవచ్చును. ఖాళీలు వచ్చేసి మొత్తం 31 పోస్టులు ప్రకటించారు. వీటిలో జూనియర్ అసిస్టెంట్లు 4, టైపిస్టులు 3, స్టోర్ కీపర్ 1, ఎంపీహెచ్ఏ 2, టెక్నికల్ అసిస్టెంట్ 1, ఆఫీస్ సబార్డినేట్లు 13, మెసెంజర్ 1, నైట్ వాచ్మెన్ 1, వాచ్మెన్ 1, మలేరియా వర్కర్ 1, గ్యాంగ్ మజ్దూర్ 1, డ్రైన్ క్లీనర్ 1, పీహెచ్ వర్కర్ 1. ఈ విధంగా మనకు మొత్తం 31 ఖాళీలు ఉన్నాయి. ఇక ఈ జాబ్స్కి కావాల్సినటువంటి అర్హత లేదా ఎలిజిబిలిటీస్ కనుక మనం చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, స్టోర్ కీపర్లకు డిగ్రీ ఉత్తీర్ణత అవసరం. కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. టైపిస్టుకు ఇంగ్లీషు, తెలుగులో టైపు హయ్యర్ సర్టిఫికేట్ ఉండాలి. ఎంపీహెచ్ఏకు ఇంటర్తో పాటు సంబంధిత కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్కు బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్స్కు 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక అప్లికేషన్కు లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 9. అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు క్లియర్గా నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చును. ఇదండి ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో విడుదలైనటువంటి ఈ 3 నోటిఫికేషన్ల గురించి మనం ఇప్పుడు చూసేసాం. ఇక తెలంగాణకు సంబంధించి వచ్చేస్తే మనకి ఈరోజు తెలంగాణలో లాసెట్ లేదా పీజీఎల్ సెట్ అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీటి కోసం మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. తెలంగాణకు సంబంధించి లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఒకసారి మనం క్లియర్గా గమనిద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని పలు కళాశాలల్లో లా కోర్స్ ప్రవేశానికి ఉద్దేశించిన కామన్ ఎంట్రన్స్ టెస్టులకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. 3 లేదా 5 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సుల్లో చేరేందుకు టీఎస్ లాసెట్ 2021, 2 ఏళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్కు టీఎస్ పీజీఎల్ సెట్ 2021ని ప్రత్యేకించారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఈ రెండింటిని నిర్వహిస్తోంది. మొదటగా లాసెట్ నోటిఫికేషన్ గురించి చూద్దాం. దీనికి కావలసిన అర్హత లేదా ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే 3 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సులో ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 45% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40% మార్కులు చాలు. సింగిల్ సిట్టింగ్లో డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారు, కరస్పాండెన్స్ డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు. 5 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సులో ప్రవేశానికి కనీసం 45% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత అవసరం. పరీక్ష ఎలా ఉంటుంది, దాని వివరాల గురించి ఒకసారి మనం గమనించినట్లయితే ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మల్టీ చాయిసెస్. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. మొత్తం 120 ప్రశ్నలు ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో పాటు మ్యాచింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ విభాగాలకు సంబంధించి ఒక్కొక్క దానిలో 30 ప్రశ్నలు అడుగుతారు. ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా విభాగంలో 60 ప్రశ్నలు ఇస్తారు. ఇవి న్యాయశాస్త్రంలోని ప్రాథమిక సిద్ధాంతాలు, భారత రాజ్యాంగానికి సంబంధించి ఉంటాయి. 5 ఏళ్ల కోర్సుకు ఇంటర్మీడియట్ స్థాయిలో, 3 ఏళ్ల కోర్సుకు డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకి ఒక్కోటి చొప్పున మొత్తం మార్కులు 120. పరీక్ష సమయం 1.5 గంటన్నర. రుణాత్మక మార్కులు లేవు, అంటే నెగిటివ్ మార్కులు లేవు. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టీఎస్ లాసెట్లో అర్హత సాధించాలంటే కనీసం 35% మార్కులు, 120కి 42 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఇటువంటి నిబంధన లేదు. లాసెట్లో అర్హత పొందిన అభ్యర్థులకు మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ ప్రకారం చూసినట్లయితే కావాల్సిన క్వాలిఫికేషన్ లేదా ఎలిజిబిలిటీ చూసినట్లయితే 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ల వ్యవధి గల ఎల్ఎల్బి లేదా బిఎల్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు కూడా అర్హులే. వీరు కౌన్సిలింగ్ నాటికి విధిగా సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ఇందులో 2 విభాగాలు ఉంటాయి. మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. మొదటి విభాగంలో 40 ప్రశ్నలు ఇస్తారు. జ్యూరిస్ ప్రుడెన్స్ నుంచి 20, కాన్స్టిట్యూషనల్ లా నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. రెండవ విభాగంలో 80 ప్రశ్నలు ఇస్తారు. పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, మర్కంటైల్ లా, లేబర్ లా, క్రైమ్స్ అండ్ టార్ట్స్, ఐపీఆర్ అండ్ అదర్ లాస్కు సంబంధించి ఒక్కొక్క దానిలో 16 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 120. పరీక్ష సమయం 1.5 గంటన్నర. నెగిటివ్ మార్క్స్ లేవు. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టీఎస్ పీజీఎల్ సెట్లో అర్హత పొందాలంటే కనీసం 25% మార్కులు, 120కి 30 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పరీక్షకు హాజరైతే చాలు.
పీజీఎల్సెట్లో అర్హత పొందిన అభ్యర్థులకు మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్ ఉంటుంది. దీని ద్వారానే లా కళాశాలలో ప్రవేశం కల్పిస్తారు. ఈ 2 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కొంత ఇంపార్టెంట్ మ్యాటర్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లా సెట్ను ఇంగ్లీష్ లేదా తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తారు. అలాగే ఇంగ్లీష్ లేదా ఉర్దూ మాధ్యమంలో కూడా నిర్వహిస్తారు. పీజీఎల్సెట్ను వచ్చేసి ఇంగ్లీష్లో మాత్రమే నిర్వహిస్తారు. అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఆగస్టు 23. పరీక్ష కేంద్రాలు వచ్చేసి హైదరాబాద్, నల్గొండ, ఆదిలాబాద్, నర్సంపేట, మహబూబ్ నగర్, సిద్దిపేట్, ఖమ్మం, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, కోదాడ, నిజామాబాద్, సత్తుపల్లి, విజయవాడ, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నం ఈ విధంగా పరీక్ష కేంద్రాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ వారు, ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చును. లా సెట్కు దరఖాస్తు ఫీజు వచ్చేసి 800 రూపాయలు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయలు ఉంటుంది. అలాగనే పీజీఎల్సెట్కు దరఖాస్తు ఫీజు వచ్చేసి 1000 రూపాయలు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి 800 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి మే 26. వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ను నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు క్లియర్ కట్గా నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రం అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించినటువంటి లా సెట్ మరియు పీజీఎల్సెట్ గురించి ఈరోజు నోటిఫికేషన్ వెలువడ్డాయి. దాని గురించినటువంటి పూర్తి సమాచారం మనం తెలుసుకున్నాము. ఇదండి ఈరోజు జాబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేస్తే 3 రకాల శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాల సమాచారాన్ని మనం తెలుసుకున్నాము. అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి లా సెట్ మరియు పీజీఎల్సెట్ గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదే విధంగా ప్రతిరోజు విడుదలయ్యేటువంటి జాబ్ నోటిఫికేషన్స్, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, అలాగే ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి కూడా ప్రతిరోజు మనకి ఈ ఛానల్లో వీడియో రూపంలో నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్న ద్వారా నా తదుపరి వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్ని మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియో గురించి ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.